శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ మాసంలో 20వ తేదీ శుక్రవారం తిథి నాడు వృశ్చిక రాశి వారి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున ఒక వ్యక్తి రీత్యా జరగబోతుంది ఇదే. ఖచ్చితంగా ఈ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున మీరు చాలా వరకు కూడా విశ్రాంతిగా ఉంటారు. అలాగే మీ యొక్క అభిరుచుల కోసం ఈ రోజున సమయాన్ని కేటాయిస్తారు. మీకు ఏది ఇష్టమో, మీకు ఏది సులువైందో ఆ యొక్క మార్గాన్ని ఎంచుకుంటారు. తత్ఫలితంగా ఎంతో ఇష్టంగా పనిచేయడం రీత్యా ఆర్థిక స్వలాభం మాత్రమే కాకుండా సమాజంలో పేరు ప్రతిష్టలు గణిస్తారు. నైపుణ్యత పెరుగుతుంది. పనిచేసే తత్వం చూసి అందరూ కూడా మిమ్మల్ని మార్గదర్శకంగా తీసుకుంటారు. మీరు ఎంత డబ్బు సంపాదించినా కూడాను ఈ రోజున ఒక వ్యక్తి రీత్యా ఆ యొక్క డబ్బు అనేది పోగొట్టుకుంటారు. వారు మీ శత్రువులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, ఎవరైనా కావచ్చును. వారి యొక్క మాటల రీత్యా మీరు చాలా వరకు కూడాను వారి కష్టాన్ని ఎమోషనల్గా తీసుకుంటారు. కావున వారికి ధన సహాయం చేస్తారు. ఈ యొక్క ధన సహాయం చేసేటప్పుడు ఒక్కసారి ఆగి ఆలోచించాలి. మీరు వారికి ధనం అవసరమా లేదా ఆపదలో అసలు నిజంగా ఉన్నారా లేదా అర్హత కలిగిన వ్యక్తులా కాదా అనేది ఆలోచించండి. ఈ రోజున మీరు చేసే సహాయం వారికి అస్సలు ఉపయోగపడకపోగా మిమ్మల్ని ఆర్థికంగా చాలా వరకు కూడాను బాధ కలిగించే విధంగా చేయడానికి ఈ విధంగా ఉచ్చు పన్నుతారు. వారు స్నేహితులు కావచ్చు, సహోద్యోగులు కావచ్చు, ఎవరైనా కావచ్చును. మీతో కూర్చొని కాస్తంతసేపు వారి కష్టాన్ని చెబితే చాలు మీరు చలించిపోతారు అని, వారికి సహాయం చేస్తారు అని వారికి చాలా బాగా తెలుసును. కావున పెద్ద మొత్తంలో ధన సహాయాన్ని అడుగుతారు. ఈ యొక్క సహాయాన్ని మీరు చేస్తే గనక ఇక అంతే సంగతిలో. వెనక ముందు ఆలోచించకుండా మీరు ఈ రోజున చేసే సహాయం మీతో పాటుగా మీ యొక్క కుటుంబాన్ని కూడా నష్టాల్లోకి తోసేస్తుంది. కావున మాట విషయంలో ఈ రోజున చేతల విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని చెప్పడం జరుగుతుంది. మీ చేతి వేళ్ల నుంచి ధనాన్ని ఈ రోజున జారిపోకుండా మీరే జాగ్రత్త వహించాలి. మీరంటే ఇష్టము, శ్రద్ధ ఉన్న వారి పట్ల, వారి యొక్క సలహా నిర్ణయాల పట్ల ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుని గౌరవాన్ని ఇవ్వండి. ఈ రోజున మీకు మీ యొక్క జీవిత భాగస్వామికి మధ్యన ప్రేమకు కాస్త అగాధం కలిగే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకు అన్నట్లయితే గనక వారి మాటలు మీరు విన్నప్పటికీ కూడాను వినలేదు అన్నట్లుగా పరిస్థితులు మార్పు చెందుతాయి. వారికి ఆ యొక్క కోపం, ఆవేశం ఎక్కువ అవుతుంది. మీతో వారు ఘర్షణకు దిగుతారు. కానీ మీరే ఒక రెట్టు ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకు అంటే గనక పరిస్థితులు అలా కనిపించాయి. కావున వారి తప్పు ఏమీ లేదండి. మీరే వారికి అర్థమయ్యేలాగా చెప్పండి. ఈ రోజు అన్నింటా మీరే అప్రమత్తంగా ఉండాలి. పరిస్థితులు బాగోలేదు. కావున వృశ్చిక రాశి వారి జాతకులు చాలా వరకు కూడా నిదానమే ప్రధానము అన్నట్లుగా ఉండండి. ఎవరికి ఏ విధమైన సహాయాన్ని చేయడానికి అడుగు కూడా ముందుకు వెయ్యొద్దు. మీ పని మీరు చూసుకొని ఇంటికి వచ్చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.